అందరికీ ఉండండి. పెట్రోల్ రేట్లు వెంటనే, డీజిల్ రేట్లు వెంటనే, డీజిల్ రేట్లు వెంటనే, తగ్గించాలి పెట్రోల్ రేట్లు వెంటనే, పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే, పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే, ఓటమి ప్రభుత్వ నిరంకుశ పాలన, ఓటమి ప్రభుత్వ నిరంకుశ పాలన, ఓటమి ప్రభుత్వ నిరంకుశ పాలన తగ్గించాలి, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే, పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే, పెట్రోల్ డీజిల్ ధరలు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్రోల్ డీజిల్ ధర పెంపుపై నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు చినమల రాయుడు గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మరి ఎన్నికల ముందు ఏదైతే మరి కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీల్లో ఒక భాగంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయో ఆ ధరలన్నీ కూడా తగ్గిస్తామని చెప్పేసి ఆ రోజు వాళ్ళ మాట ఇవ్వటం, మరి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు చేయకుండా దాన్ని రెట్టింపు చేయటం, అంటే ఒక సామాన్య ప్రజల బతుకులతోటి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆడుకున్నదన్నది కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే మొన్ననే మనం చూస్తున్నాం, ఇరాన్ అమెరికా మరి యుద్ధ గొడవలో మనకేదో గ్యాస్ ఇబ్బంది వస్తుందని చెప్పేసి తెలియడంతో మన రాష్ట్రంలో అంటే ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో మరి ఆ గ్యాస్ని ఎంత దారుణంగా బయట సేల్ చేస్తున్నారన్నది కూడా మన అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా మరి మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొన్ననే డీజిల్ పెట్రోల్ కొరత వచ్చిందని చెప్పేసి 3 రోజులు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా బయట అమ్మిన దాన్ని ప్రజలు కొనుక్కున్నారు అన్నది కూడా మన అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరని ఎంత దారుణంగా పెంచారన్నది మన అందరం కూడా చూస్తున్నాం. మరి ఇతర రాష్ట్రాలకి మన రాష్ట్రానికి దాదాపు 3 రూపాయల నుంచి 3 రూపాయల 65 పైసల వరకు కూడా లీటర్ని పెంచిన దాఖలాలు ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇదంతటికీ కూడా కారణం కూటమి ప్రభుత్వం. మరి కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారో ఆ పెంచిన ధరలు వెంటనే తగ్గించే కార్యక్రమం చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తరపున ఇంకా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన దానికి మన భీమవరం ఎంఆర్ఓ అయినటువంటి ఎంఆర్ఓకి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన పైకి ఫార్వర్డ్ చేస్తా అన్నారు. దీనికి ఎటువంటి సమాధానం వస్తుందో చూసి మళ్ళీ దీని మీద మరింత ఉద్రిక్తతగా ఈ కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలని తగ్గించాలని రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి. ఎందుకంటే అన్ని రంగాలు కూడా ఒక పెట్రోల్ డీజిల్ పైనే ఆధారపడి ఉంటాయి కనుక, ముఖ్యంగా ఆక్వా రంగంలో మొన్న ఈ మధ్య ఆక్వా మేతలో వాళ్ళందరూ యూనియన్ అయ్యి ఆ ప్రొడక్ట్ చేసి కంపెనీలు అందరూ యూనియన్ అయ్యి రేట్లు పెంచడం, రైతులందరూ కూడా మరి అసలే ఆక్వా రంగం బాగోలేని పరిస్థితుల్లో అటు మేతల ధరలు పెంచడం, ఈ పెట్రోల్ ధరలు పెంచడం, అంటే క్రాప్ హాలిడే ఇవ్వాలనేటువంటి పరిస్థితి. ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము ఈ పరిస్థితుల్లో కల్చర్ చేయలేమనేటువంటి పరిస్థితి. కనీసం మీరు ప్రతిపక్షంలో ఉండి
మీరు అడగండి, మీ వెనకాల మేము ఉంటాం అని రైతుల నుంచి కూడా అనేక మంది నుంచి రిప్రజెంటేషన్ రావడం. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఎన్నికలు అయిన తర్వాత మనల్ని ఏమి చేయలేరనే పరిస్థితి, నిరంకుశ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది కనుక ఈ ప్రభుత్వం ఇప్పుడైనా సరే నిద్రావస్థ నుంచి బయటకు వచ్చి ప్రజల యొక్క ఇబ్బందిని, ఇది రైతుల ఇబ్బందిని అన్ని ఏదైతే మీరు ఎన్నికల మీద వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు నిలబెట్టుకోని పక్షంలో మొత్తం అందరూ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపడుతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా మేము ఒక మెమరాండంని ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే భీమవరం నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చినమల్లి వెంకటరాయుడు గారి ఆధ్వర్యంలో భీమవరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గతంలో ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం మరి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచమని హామీలు ఇచ్చినప్పటికీ కూడా చెప్పిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి ఈరోజు ప్రజలపై అన్ని రంగాల వారిపై కూడా ఆర్థిక భారాన్ని పెంచడం జరుగుతుంది. ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో ఎందుకు ఎక్కువ ఉన్నాయి? ఒక 20 రోజుల క్రితం కృత్రిమ పెట్రోల్ కొరతను సృష్టించి మరి బ్లాక్ మార్కెట్లో అమ్మడాన్ని చూసాం. గ్యాస్ ధరలు పెరిగిపోయి గృహిణులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసాం. రైతులకు కూడా మరి ఈ ఇంధన వ్యయం పెరగడంతో ఏ రంగంలోని వారికి కూడా ఆదాయ వనరులు నశించిపోయి కుటుంబం కుట్టుపడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కరోనా కష్టకాలంలో కూడా ఎదుర్కోలేనంత దుస్థితిని ఈ రోజు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ప్రజల పక్షాన నిలబడి వారి తరపున ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు, ఫార్వర్డ్ చేస్తానని. మరి కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రజలపై ఆర్థిక భారాన్ని పెంచకుండా మంచి చేసే పనులు చేయాలి తప్పించి అన్ని రంగాల ప్రజలు కూడా జీవనోపాధిని కోల్పోయే విధంగా ఆటో యూనియన్స్ కానీ ఎవరు కూడా ఏ ఒక్క రంగంలోని వారు కూడా ఆనందంగా లేరు. ఎవరికి కూడా జీవనోపాధి అగమ్యగోచరంగా అయిపోతుంది. రాబోయే రోజులు ఎలా గడుస్తాయనే పరిస్థితి ఉంది. మరి మీరంతా కూడా తక్షణం ఈ కూటమి ప్రభుత్వం స్పందించాలని దీని మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్పందించని తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాన్ని ఉధృతం చేస్తాం.